గెలుపు కేవలం తుది ఫలితం కాదు. అది కష్టాన్ని ఎదురీదగలిగేవాడే సాధించే నిరంతర ప్రయాణం. జీవితం ఒక అలల సముద్రం వంటిది. ఇక్కడ ప్రశాంతమైన తీరాలు చాలా అరుదుగా ఉంటాయి. అడుగడుగునా ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురవుతాయి. సాధారణ పడవలా ప్రవహించేవారు ఒడ్డుకు చేరలేరు. తమ లక్ష్యం అనే దిక్సూచిని గట్టిగా పట్టుకొని, తమలోని సంకల్పాన్ని తెడ్డుగా మలచుకొని, ప్రతికూల పరిస్థితులకు ఎదురుగా ఈదేవారే విజేతలుగా నిలుస్తారు. అయితే ఈ పోరాటంలో మన సొంత శక్తి మీద మాత్రమే ఆధారపడకుండా మనల్ని నడిపించేటువంటి క్రీస్తును మనం చూడాలి. ఓటమి భయాన్ని జయించేది మనలో దాగి ఉన్నటువంటి అగ్ని కాదు, కానీ విజయాన్ని ఇచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తుపై ఉన్నటువంటి విశ్వాసం. ఒక గొప్ప కవి రొనాల్డ్ ఒక మాట అన్నారు, ఒక గొప్ప విజయం సాధించడానికి ముందు మనం చాలాసార్లు ఓడిపోవాల్సి రావచ్చు అని కూడా ప్రస్తావించారు. అయితే ఈ ఓటములన్నీ గెలుపు రుచిని పెంచేందుకు దేవుడు చేసేటువంటి సన్నాహాలు మాత్రమే. ప్రతి ఆటుపోటులోనూ ఒక పాఠం, ప్రతి అడ్డంకులోనూ ఒక దాచినటువంటి శక్తి ఉంటుంది. ఎవరైతే తమ కష్టాన్ని కేవలం అడ్డంకిగా కాక తమ బలమైన విశ్వాసాన్ని పరీక్షించేటువంటి అవకాశంగా భావిస్తారో వారే నిజమైన గెలుపును ఆస్వాదించగలరు. కీర్తనకారుడు ఒక మాట అన్నారు. 27వ కీర్తన 1వ చరణంలో రాయబడినట్టు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బెరతును అని రాయబడింది. అందుకే ఆశ్రయం కోసం వెతకడం మానేసి మన హృదయంలో ఆశను సృష్టించుకున్నప్పుడు క్రీస్తు దయ వల్ల అలసట అనేది ఆనందంగా మారుతుంది. లోతైనటువంటి చీకటిలో ఈదే వారికి మాత్రమే క్రీస్తు వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. వారు తమ కష్టాలను కేవలం భరించడమే కాక వాటిని తమ ఉనికిలో భాగం చేసుకొని తమను తాము పదును పెట్టుకుంటారు. భారతీయ సంస్కృతిలో చెప్పబడినట్టు కష్టే ఫలి అంటారు. అయితే ఈ కష్టంలో మనకు దారిచ్చేది ఒకటే, నేనే మార్గము, సత్యము, జీవమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. గెలుపు అనేది జీవితాన్ని మార్చేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యమైనది కష్టాన్ని ఎదురీదగలిగినటువంటి ఆ తపన మనిషి స్వభావాన్ని, సంకల్పాన్ని క్రీస్తులో పరిపూర్ణం చేస్తుంది. చివరి తీరం కనిపించినప్పుడు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి పడ్డటువంటి ప్రతి శ్రమ, ప్రతి నొప్పి ఒక మధురానుభూతిగా మారుతుంది. ఆ విజయం యొక్క వెలుగులో గతంలో పడినటువంటి కన్నీళ్లు, చెమట చుక్కలు వజ్రాల్లా మెరుస్తాయి. క్రీస్తు యొక్క శ్రమలు మన కష్టాలకు అర్థాన్నిస్తాయి. ఆయనే మన అంతిమ గెలుపుకు కిరీటం. నెల్సన్ మండేలా అనేటువంటి ఒక వ్యక్తి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను గెలవకపోతే నేను నేర్చుకుంటాను అనే మాటను గుర్తు చేశారు. ఈ తత్వం మనల్ని కేవలం ఫలితంపై దృష్టి పెట్టకుండా ఎదురీదడంలోనే ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించేలా చేస్తుంది. క్రీస్తుపై విశ్వాసంతో చేసేటువంటి ఈ పోరాటపు హృదయానికి దక్కినటువంటి కిరీటమే నిజమైన గెలుపు.